తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. తెలంగాణలో మరోసారి కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 4 పాజిటివ్ గా నిర్ధారించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 మంది కరోనా వైరస్ తో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు 402 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా 4 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. తెలంగాణలో మరోసారి కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 4 పాజిటివ్ గా నిర్ధారించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 మంది కరోనా వైరస్ తో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు 402 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా 4 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. కొత్త రూపంలో దాడికి సిద్ధమైంది. సింగపూర్లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN.1 భారత్లో అడుగుపెట్టేసింది. ఉత్తరప్రదేశ్, కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే 5 మరణించారు. కరోనా కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అనుమానిత లక్షణాలుంటే టెస్టులు పెంచాలని సూచించింది. కరోనా కొత్త వేరియంట్ JN.1 పై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ హాస్పిటల్లో 50 బెడ్లు సిద్ధం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు, చిన్నపిల్లలు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ మరింత అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్తున్నారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు. కోవిడ్పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేరళ, శబరిమల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలుంటే వెంటనే హోమ్ ఐసోలేషన్ పాటించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 1000కి పైగా టెస్టులు చేసేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లు సిద్ధం చేసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో కూడా నమోదవడంతో నిన్ననే రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచుకోవాలని సూచించింది. అలాగే ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. తెలంగాణలో మరోసారి కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 4 పాజిటివ్ గా నిర్ధారించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 మంది కరోనా వైరస్ తో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు 402 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా 4 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కొత్త వేరియంట్ JN.1 పై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ హాస్పిటల్లో 50 బెడ్లు సిద్ధం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు, చిన్నపిల్లలు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ మరింత అప్రమత్త అవసరమని సూచిస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్తున్నారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు. మనకి కేసులు పెరుగుతున్న దృష్ట్యా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆల్ సూపరింటెండెంట్స్కి, ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఒక అలర్ట్ అయితే చేయటం జరిగింది. అంటే రెస్పిరేటరీ ఇల్నెస్కి సంబంధించి ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అటువంటి కేసులు ఉన్నా కానీ, సివియర్ రెస్పిరేటరీ అక్యూట్ ఇల్నెస్ కేసులు ఇటువంటి ఏమన్నా ఉంటే వాళ్ళల్లో కోవిడ్ టెస్టింగ్లు పెంచమని, తర్వాత ఈ మెడిసిన్స్ సరిపడా ఉన్నాయో లేవో చూసుకోమని, తర్వాత దానికి సంబంధించిన మాస్క్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే అదర్ ఎక్విప్మెంట్స్ కానీ ఇట్లా సిద్ధంగా ఉండమని చెప్పారు. కానీ భయపడే విషయం అయితే ఇప్పుడైతే ఏం లేదు. అంటే ఇట్లా ఓవర్ క్రౌడింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మాస్క్ పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు గ్యాదరింగ్లోకి పోకుండా ఉండాలి. సో గ్యాదరింగ్కి పోయే వాళ్ళు కూడా మాస్క్ ధరించుకోవాలి. ఎస్పెషల్లీ రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా మాస్క్ లేకుండా ఈ క్రౌడీ ఏరియాస్లోకి అయితే పోవద్దు.